Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. మనకి ఇండియాలో వచ్చేసి OnePlus 9RT అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. అదే చైనాలో చూసుకుంటే OnePlus 10 Pro రిలీజ్ చేశారనమాట. యూఎస్లో అయితే 9RT లేదు, ఇటు 10 Proను లేదు, ఓన్లీ OnePlus Z2 బడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మనకి ఒకసారి ఇప్పుడు ఇండియాలో రిలీజ్ అయిన OnePlus 9RT యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాంట్లో వచ్చిన కొత్త మోడిఫికేషన్స్ ఏంటి, అసలు మనం 9RT పర్చేస్ చేయొచ్చా లేదా, ప్రైస్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి కెమెరా మాడ్యూల్ అయితే సేమ్ 9R లాగే ఉంటుంది. బట్ 9RTకి 9Rకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి 9RTలో ఓన్లీ 3 లెన్స్ మాత్రమే ఉంటాయి. మనకి దీంట్లో ఓన్లీ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, హెక్టర్ బ్లాక్ అండ్ నానో సిల్వర్. మనకి నానో సిల్వర్ కలర్ డివైస్ చూస్తే కనుక ఇట్ ఈస్ క్లోజ్ టు 9 Pro. అదే హెక్టర్ బ్లాక్ చూస్తే అటు మ్యాట్ ఫినిష్, లైట్ గ్రేయిష్ బ్లాక్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్యూర్ బ్లాక్ అయితే లేదు. సో ఫోన్ అయితే కంప్లీట్లీ బ్యాక్ సైడ్ చూస్తే మేడప్ ఆఫ్ గ్లాస్ అండ్ ఫోన్ చాలా స్లిప్పరీగా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే స్లిప్పరీ హ్యాండ్స్ ఉంటే బెటర్ టు యూజ్ ఇట్ విత్ కేస్. సో మనకి OnePlus 9RT వచ్చేసి 9R రీప్లేస్మెంట్. ఈ డివైస్ వచ్చేసి మనకి Nord 2కి OnePlus 9కి మధ్యలో ఉంటుంది. డైమెన్షన్స్ చూసుకుంటే 9Rకి కంపేర్ చేసుకుంటే 9RTలో స్లైట్ ఇంక్రీజ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లెంత్ వచ్చేసి మనకి 6.39 ఇంచెస్ ఉంటుంది, విడ్త్ వచ్చేసి 2.94, డెప్త్ చూస్తున్నారా 0.33 ఇంచెస్ అనమాట. డెప్త్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేదు, ఓన్లీ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అండ్ విడ్త్ మాత్రమే. వెయిట్ కూడా స్లైట్ ఇంక్రీజ్ ఉంది. మనకి 9RT వెయిట్ వచ్చేసి 198.5 grams. సో రిమైనింగ్ చూసుకుంటే మనకి దీంట్లో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ సెకండ్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రేమ్ వచ్చేసి మేడప్ ఆఫ్ అల్యూమినియం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ ఉంటుంది. 9Rతో కంపేర్ చేసుకుంటే 1 ఇంచ్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. మనకి ఇది వచ్చేసి AMOLED ప్యానల్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ దీంట్లో మనకి HDR10 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి ఇది జస్ట్ 1080p ప్యానల్, 2K కానీ 4K ప్యానల్ అయితే కాదు. సో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ నార్మల్ డే టు డే యూసేజ్లో మనకి టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 300 ఉంటుంది. అదే గేమింగ్ ఆడుతుంటే కనుక మనకి టచ్ శాంప్లింగ్ రేట్ 600కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టచ్ శాంప్లింగ్ రేట్ ఏంటి అంటే, మీరు ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు అనేది మనకి ఆ స్క్రీన్ రికగ్నైజ్ చేస్తుంది. సో మనకి అది 600 ఉందనుకోండి, మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా ఉంటే, మీరు ఎవరైనా లైక్ కిల్ చేయాలి అన్నా లేకపోతే ఏదైనా మూవ్ చేయాలి అన్నా చాలా క్విక్గా ఉంటాయి. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి టచ్ శాంప్లింగ్ రేట్ 600కి యాడ్ చేశారు కదా, అంతకు మించి మనకి డిస్ప్లేలో అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కమింగ్ టు ద ప్రాసెసర్, మనకి 9RT వచ్చేసి స్నాప్డ్రాగన్ 888 చిప్తో వస్తుంది. దిస్ ఈస్ ది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఈ ఫోన్కి. మనకి 9Rలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 870 మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, 888 చిప్ ఇస్ లైక్ పవర్ ప్యాక్ చిప్ అనమాట. గేమింగ్ ఆడే వాళ్ళకి సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి విత్ UFS 3.1. మనం ఆల్రెడీ చూసే ఉంటాం, స్నాప్డ్రాగన్ 888 చిప్ యూస్ చేస్తుంటే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ హీటింగ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడానికి కొత్త కూలింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనిలో ఏముంటుందంటే, మనకి గ్రాఫైట్ షీట్స్ ఉంటాయి. ఈ గ్రాఫైట్ షీట్స్ వల్ల మనకి జనరేట్ అయ్యే హీట్ 20% రెడ్యూస్ అవుతుంది. సో దట్ మనకి ఫోన్ అనేది కూల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఫోన్ యూస్ చేస్తే కానీ చెప్పలేము. అన్ఫార్చునేట్లీ మాకు యూఎస్లో OnePlus 9RT అవైలబుల్గా లేదు. ఉండుంటే కనుక ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా చేసేదాన్ని. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి దీంట్లో అయితే హెసెల్బ్లడ్ కెమెరాస్ రావు, నార్మల్ సోనీ IMX కెమెరాస్ వస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX 766 లెన్స్తో వస్తుంది విత్ 50 మెగాపిక్సెల్స్ అండ్ దీంట్లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అపాచర్ వచ్చేసి మనకి అరౌండ్ 1.8 ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్స్తో వస్తుంది విత్ 2.2 అపాచర్ అండ్ ఫీల్డ్ వ్యూ వచ్చేసి మనకి 123 degrees ఉంటుంది. థర్డ్ లెన్స్ ఈజ్ మైక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్స్ మాత్రమే. 2 మెగాపిక్సెల్స్లో మనం పెద్ద ఫోటోగ్రఫీస్ ఏం తీయలేము, అంత హెల్ప్ఫుల్గా ఉండకపోవచ్చు. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, ఎవరైనా కెమెరాస్ కోసం మాత్రం OnePlus 9RT పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఇట్స్ ఎ బిగ్ నో. నేను కెమెరాస్ కోసం అయితే పర్చేస్ చేయొద్దు అని చెప్తాను. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్స్ సోనీ IMX 471 లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పినట్లుగా దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉండదు. ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ మనం 1080p వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, 4K షూట్ చేయలేము. రేర్ వీడియో అయితే కనుక 4K 30-60 FPSలో షూట్ చేసుకోవచ్చు.
మనకి దీంట్లో స్లో మోషన్స్ ఓన్లీ 1080p వరకే తీయగలమండి, 4K సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాలో అయితే కొత్త ఫీచర్ని యాడ్ చేశారు, విచ్ ఈస్ డ్యూయల్ మోడ్. మనం ఎట్ ఏ టైమ్ రేర్ కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా యూస్ చేసి ఎట్ ఏ టైమ్ సైడ్ బై సైడ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరైనా వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇది మనకి ఆండ్రాయిడ్ 11 వెర్షన్తో వస్తుంది విత్ ఆక్సిజన్ OS 11 అండ్ హింట్స్ ఆఫ్ మనకి కలర్ OS. మనం డివైస్ క్లియర్గా చూడొచ్చు అనమాట. మనకి కలర్ OS అయితే క్లియర్గా కనపడిపోతూ ఉంది. నాకు పర్సనల్గా అయితే నచ్చలేదు. మీకు కూడా నాలాగా పర్సనల్గా కలర్ OS నచ్చదు అనుకుంటే వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. కాకపోతే ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే S21 FE వెర్షన్ అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో వీ హ్యావ్ బెటర్ కెమెరాస్ అండ్ బెటర్ సాఫ్ట్వేర్. కాకపోతే మనకి ఇది వచ్చేసి ఎక్సినోస్ వెర్షన్తో వస్తుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి S21 FE వెర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 12తో వస్తుంది విత్ One UI 4.0. సో మీకు కనుక OnePlus 9RTకి అండ్ Samsung S21 FE వెర్షన్కి కంపారిజన్ కావాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి ఇది వచ్చేసి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే కాదు. అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే కనుక మనకి ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా రీడ్ అవుతుంది అనమాట. బట్ దీంట్లో అయితే మనకి స్లైట్ డిలేస్ ఉంటాయి. కమింగ్ టు ద బ్యాటరీ, మనకి ఇది సేమ్ 9R లానే 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీంట్లో మనకి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రైస్, మీరు కనుక 8GB 128GB స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి ఇది అరౌండ్ 43,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. లేదు అప్గ్రేడ్ అయ్యి విత్ 12GB అండ్ 256GB స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మనకి అది అరౌండ్ 47,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 43,000 రూపీస్కి 9RT ఈ టైంలో పర్చేస్ చేయడం కరెక్టా కాదా అని. ఈ టైంలో అని ఎందుకు అన్నాను అంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఆల్రెడీ చైనాలో అయితే మనకి OnePlus 10 Pro రిలీజ్ అయిపోయింది. ఇండియాలో మనకి ఇది అరౌండ్ మార్చ్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్లో మనం 9RT పర్చేస్ చేయడం కరెక్టా కాదా? ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక లెస్ దాన్ 40,000 రూపీస్ అయితే కనుక మనకి 9RT ఏదైనా ఆఫర్స్లో 40,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు వెయిట్ చేయగలను అనుకుంటే మనకి మిడ్ మార్చ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది మార్చ్కి 10 Pro రిలీజ్ అవుతుంది అనమాట విత్ బెటర్ ఫీచర్స్. లేదు నేను వెయిట్ చేయలేను, నాకు అర్జెంట్గా ఫోన్ కావాలి, నాకు టచ్ శాంప్లింగ్ రేట్స్ నచ్చాయి అనుకుంటే కనుక 9RT ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫోన్ టు కన్సిడర్. మనకి OnePlus 9RTతో పాటుగా OnePlus Z2 బడ్స్ని కూడా రిలీజ్ చేశారు. Z2 బడ్స్ యొక్క అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదండి, ఇవైతే మనకి OnePlus 9RT యొక్క ఫీచర్స్ అండ్ అప్గ్రేడ్స్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.